మన జీవితంలో చాలామంది మనం ఆశించిన దాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రేమ, గౌరవం, సహాయం, గుర్తింపు ఇవన్నీ ఎవరో ఇస్తారని నమ్ముతూ కాలం వృధా చేస్తాం. కానీ నిజం ఏమిటంటే బయట ఎవరి నుంచి కాదు, మన లోపలే మనలో శక్తి ఉంది. ఎదురు చూస్తూ మోసం తప్పదు. ఏదైనా వస్తుందని, ఎవరో చేస్తారని ఆశించడమే మోసానికి గేటు తెరిచినట్లే. ఉదాహరణకు, ఒకవేళ మనం ఎవరినైనా మోటివేట్ చేస్తారని ఎదురు చూస్తే వాళ్ళకు మన జీవితం మీద బాధ్యత ఉండదు. స్వీయ ఆధారంగా బలపడాలి. నీ విజయాన్ని నీవే నిర్మించుకోవాలి. ఎదురు చూసి నిల్చోవడం కంటే చిన్న అడుగైనా ముందు వేయడం చాలా గొప్పది. మన కథను మనమే రాసుకోవాలి. ఎదురు చూసే వ్యక్తి రాకపోతే మన ప్రయాణం ఆగిపోతుందా? అసలు జీవితం ఎవరి కోసం ఆగదు. నీవు ఆగకూడదు. ఆశల కంటే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఆశించేదానికి మారుగా మనం చేసే పని మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఎప్పుడూ ఎవరైనా మారతారని అనుకోవడం కంటే మనమే మారడమే విజేతల యొక్క లక్షణం. సిగ్గువద్దు, స్వయం ప్రారంభించాలి. చుట్టుపక్కల వాళ్ళు మద్దతు లేకపోయినా, అభినందనలు రాకపోయినా నీవు ప్రారంభించాలి. ఎందుకంటే ఎవరి నుండి వచ్చిన ప్రేరణ కంటే నీ అంతరాత్మలో ఉన్న శబ్దమే నిజమైన శక్తి. ఎదురు చూసి మోసపోవడం కాదు. ఆలోచించు, చేయి వేయి, ముందుకు సాగు. జీవితం ఎదురు చూస్తే నిలిచిపోతుంది. నీవు దాన్ని ముందుకు నడిపించాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకే, నీవే చేయి వేయి. అదే నీ విజయానికి తొలి అడుగు. ఎదురు చూస్తూ ఉండే మనిషి కాలంతో పాటు పోటీ పడలేడు. ప్రతి క్షణం ఎదురు చూస్తూ గడిపితే జీవితం నీ కళ్ళ ముందే కనుమరుగవుతుంది. అంచనాలు పెట్టకు, అవకాశాలను సృష్టించు. ఎదురు చూసేవాళ్ళు తరచూ నిరాశ చెందుతారు. ఎవరినైనా ఆశించడం కన్నా నిన్నే నమ్ముకోవడం గొప్పది. నిన్ను వెనకేసి లాగే ఆశల కన్నా నిన్ను ముందుకు నడిపించే చర్య గొప్పది. ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. నీ లక్ష్యం కోసం నీవే మార్గం కావాలి. కాలం ఎదురు చూస్తూ గడిపిన ప్రతి నిమిషం నీ కలలకు దూరంగా తీసుకెళుతుంది. ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఎప్పటికీ నీవుగా ఉండలేవు. వాళ్ళు మార్పు కోసం ఎదురు చూడకు. నీవే మారి చూపించు. ఎదురు చూస్తే కాలం పోతుంది. నిన్ను నీవు తక్కువగా అంచనా వేస్తే జీవితం నీ ఆశలను కూడా అణిచివేస్తుంది. నీవే మార్పు కావాలి. నీవే నీ శక్తి. ఎవరూ మీకు శత్రువులు కారు. ఎవరూ మిమ్మల్ని బాధ పెట్టరు. ఎవరూ మిమ్మల్ని మోసం చెయ్యరు. అందరూ వచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించి చివరికి మీరు మోసపోయేంత బలహీనంగా ఎందుకు భావిస్తారు? సానుకూలంగా ఆలోచించండి. బలంగా ఉండండి. పరిస్థితుల నుండి తప్పించుకోకండి. అవును, మీరు వాటిని తట్టుకుని నిలిచారు, మరియు మీరు వాటిని తట్టుకుని నిలబడతారు కూడా. నిన్ను మూర్ఖుడైన చేయడానికి వాళ్ళని ఆహ్వానిస్తున్నది నువ్వే. ఏదైనా పని చేసే ముందు నీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించు. మీరు చేసే పనుల యొక్క నిజమైన అర్థాన్ని అన్వేషించడం ప్రారంభించండి. నిన్ను మూర్ఖుడిని చేసేవారిని చూడు. వారి నుండి నీ బలహీనతలను నేర్చుకో. దానిని నీ బలమైన భాగంగా చేసుకో. సానుకూలంగా ఆలోచించండి. వాళ్ళు మీ నైపుణ్యాలను చూసి అసూయపడుతున్నారు. అందుకే మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. పెద్ద మనిషిలా స్పందించండి. పరిస్థితులను భారంగా కాకుండా సులభంగా నిర్వహించండి. నిన్ను నువ్వు మూర్ఖుడివిగా భావించే వరకు అందరూ నిన్ను మూర్ఖుడిని చేస్తారు. ప్రతి దాన్ని సమర్థించుకోవడానికి, స్పష్టంగా చేయడానికి ప్రయత్నించండి. మరియు శత్రువులే ఉత్తమ గురువు అనుకోండి. సన్నిహితులు ఎవరైనా మీకు చాలా దగ్గరగా ఉంటే వారు మిమ్మల్ని మోసం చేయరు, లేదా మీ భావాలను గాయపరచరు. వారు సరదా కోసం మిమ్మల్ని మోసం చేసినా వారితో కలిసి ఆనందించండి. అపరిచితుల్లో ఆలోచించకుండా మీ చుట్టూ ఒక వృత్తం గీయండి. వారు మీకు ఏమి చెబుతారో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు మీకు ఏమి ఒప్పుకున్నా మీరు దానిని హృదయంలోకి తీసుకోకుండా తల ఊపి ఆ స్థలం నుండి వెళ్ళిపోండి. తెలిసినవి ఇక్కడ సున్నితమైన నిర్వహణ వస్తుంది. ఇక్కడ వారు చెప్పేదానిపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు 5 సెకండ్ల గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు వారిని నమ్మకుండా వారి సంబంధాన్ని వదులుకోలేరు. అదే సమయంలో వారు చెప్పేది నమ్మలేరు, మరియు వారి ఉద్దేశం అదే అయితే మీరు మోసపోలేరు కదా. అందరికీ నచ్చేలా, అందరూ మెచ్చేలా కనిపించాలనుకోవడం నేటి ట్రెండ్. అలాంటప్పుడు మనల్ని ఎవరూ ఇష్టపడకపోయినా పర్వాలేదు, మనం మనలాగే జీవించవచ్చు అనుకోగల సాహసం
ఎవరికైనా ఉంటుందా? కానీ అదే ఉండాలంటారు జపనీస్ రచయిత ఇచిరో కిషిమి. ద కరేజ్ టు బి డిజైర్డ్ అనేది ఒక తత్వవేత్త. ఒక యువకుడి మధ్య 5 రాత్రుల పాటు జరిగే సంభాషణ. మొదటి రాత్రి అంశం ట్రామా. ఏ ఒక్క అనుభవమో మన విజయానికి లేదా వైఫల్యానికి కారణం కానే కాదంటారు. గతం మన వర్తమానాన్ని శాసిస్తుందంటే నిజానికి దాని నుంచి బయటపడడం మనకే ఇష్టం లేక దాన్ని సాకుగా చూపుతున్నామంటారు. సమస్యలన్నీ వ్యక్తిగతంగా తమతో తమకు, ఇతరులతో తమకు ఉండే సంబంధాల వల్లే వస్తాయన్నది రెండో రాత్రి చర్చించిన అంశం. సమాజం మనల్ని మెచ్చాలనుకునే ముందు బలాలు, బలహీనతలతో సహా మనల్ని మనం అంగీకరించడం నేర్చుకోవాలి. ఇక మూడో రాత్రి చర్చించిన మరో ముఖ్యమైన అంశం అందరూ మనల్ని ఇష్టపడాలనుకోవడం. అందుకుగాను తమను తామే మార్చేసుకుంటారు చాలామంది. నిజానికి మనల్ని మెచ్చుకోవాలన్న ఆ ఒక్క విషయాన్ని వదిలేయగలగాలి. అది వదిలేయగలిగితే అసలైన సంతోషం ఏమిటో తెలుస్తుందని, ప్రశాంతంగా బతకొచ్చని అంటారు రచయిత. అందుకు ఆయన చెప్పే పరిష్కారం చాలా సింపుల్. ఏ పని ఎవరిదో వారే చేయడం. పిల్లాడు హోంవర్క్ చేయలేకపోతున్నాడని సగం మనమే రాసేయడం సబబు కాదు. హోంవర్క్ వల్ల లాభం పిల్లాడికే. అది అతడికి తెలిసేలా చేసి హోంవర్క్ ఎలా చేయాలో గైడ్ చేయడం వరకే తల్లిదండ్రుల పని. 4వ రోజు నేటి యువతరం ఎదుర్కొంటున్న ఒంటరితనం గురించి చర్చిస్తూ జపనీయుల సంస్కృతిని గుర్తు చేస్తారు. ప్రతి మనిషి ఒంటరే, కానీ నేను అన్న పరిధి దాటి ఆలోచిస్తే చుట్టూ ఉన్న సమాజం మనదేనంటారు. 5వ రాత్రి విషయం వర్తమానంలో జీవించడం. ఇతరులను మనకన్నా ఎక్కువగానో తక్కువగానో భావించకుండా మనతో సమానంగా భావిస్తే ప్రశంసలన్నీ తిరస్కారాలని పట్టించుకోమని, అప్పుడు ఆటోమేటిక్గా మనకు కరేజ్ టు బి డిజైర్డ్ వచ్చేస్తుందంటారు. అదే మనల్ని సంతోషంగా ఉంచుతుందంటారు. వీటన్నిటినీ ఒకదానితో మరొకదాన్ని అనుసంధానం చేసుకుంటూ మనసు పెట్టి ఆలోచిస్తే హ్యాపీ లైఫ్కి సీక్రెట్ తెలిసిపోతుందంటున్నారు ఈ జపనీస్ రచయితలు. బయటికి కనిపించే విజయాల మీద ఫోకస్ చేసే పలు సెల్ఫ్ హెల్ప్ బుక్సో కాకుండా ఈ పుస్తకం సంతోషం, సంతృప్తి మనలో నుంచి వస్తాయంటుంది. ఎవరికైనా నేను నచ్చలేదంటే అది నా సమస్య కాదు అనుకోగలిగారంటే మీకు జపనీయుల ఆలోచన ధోరణి వంట పట్టినట్లే. మనిషి పెరిగితే చాలదు, ఎదగాలి. పెరిగితే ముసలోళ్ళు అవుతారు, ఎదిగితే ఉన్నత వ్యక్తులు అవుతారు. పెరగడం సర్వసహజం, ఎదగడం గర్వకారణం. ఎదిగేవారు ఎన్నుకునే మార్గాలు విభిన్నంగా ఉంటాయన్నారు వ్యక్తిగత వికాస నిపుణులు. అందరం చేసే పనులనే వారే చేస్తారు, కాకపోతే మనకన్నా విభిన్నంగా అనే వాక్యాన్ని తన ప్రసిద్ధ గ్రంథం యూ కెన్ విన్ అట్ట మీద ప్రముఖంగా ప్రకటించారు. అలాంటి విజేతల ఆలోచనల్లో ఓ గొప్పదనం తోస్తుంది. షార్జాలో క్రికెట్ పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఇంతలో ఇసుక తుఫాన్ రేగి ఆట ఆగిపోయింది. సమయాభావంతో ఆటను కుదించారు. కొద్ది బంతుల్లోనే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రారంభం అయ్యే ముందు సచిన్ నేరుగా అంపైర్ల దగ్గరికి వెళ్ళాడు. నా దేశం గెలవాలంటే ఇంకా ఎన్ని పరుగులు సాధించాలి అని అడిగాడు. తానే చేసి తీరాలన్న సంకల్పంతో వ్యాఖ్యాత హర్షాబోగే గమనించాడు. నీ ఆటకు పరిమితులు ఏంటి అని అడిగాడు. ఒక బంతికి 7 పరుగులు సాధించలేకపోవడం అన్నాడు సచిన్. థింక్ బిగ్ అనే ఆంగ్ల సూక్తికి అర్థమిది. నాకెందుకులే అనేది ఈ జాతిని పట్టి పీడించే సామాజిక రుగ్మత. ప్రమాదానికి గురైన వాడు పసివాడైనా సరే నేలపై పడి రక్తం ఓడుతుంటే పట్టించుకునే వారే మనలో ఎక్కువ. అందుకే దేశ ప్రతిష్టను తన భుజాలపైకి తీసుకోవాలనే సచిన్ ఆలోచనలోని ఔన్నత్యం చాలామందికి అర్థం కాదు. తనకంటే ఇతరమైనను మనకెందుకలే ఎటుంచు మానుట ఒకటన్, తన దాకా వచ్చినప్పుడు మన కర్మములే ఎటుంచు మానుట ఒకటన్ ఈ జాతి బలహీనతలన్నారు కల్పవృక్షం మారీచ ఖండలో విశ్వనాథ. ఈ నిర్లిప్తత మనలోని విజయ కాంక్షను, జీవతేచ్ఛను చంపేస్తుంది, కోసి అనగారిపోయేలా చేస్తుంది. దాంతో వ్యక్తిగా ఎదగక మునిపే ముసలోళ్ళైపోతాం. సాధనమున పనులు సమకూర ధరలోన అన్న వేమన సూక్తిని మర్చిపోతాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపేస్తాం. ఏడుస్తున్నావెందుకయ్యా అంటే ఏ రోజు నవ్వాను గనక అంటూ బతుకుబండిని ఈడ్చేవారిలో మనము ఒకరవతాము.
అది కార్య సాధకుడి లక్షణం కాదు. భీష్ముడికో ధర్మజుడికో కాకుండా అర్జునుడు ఒక్కొక్కడికే గీతోపదేశం దక్కే పక్షంలో అర్జునుడు తానే కావాలనుకోవడం ధీమంతుల స్వభావం. అది విజేతల ఆలోచన. అలా అనుకోబట్టే సచిన్ ఆ రోజు భారతదేశాన్ని గెలిపించాడు. కార్య సాధకులు ఇది నాకెందుకులే అని కానీ, నా కర్మ కొద్దీ అనుకుని కానీ కర్తవ్యాన్ని ఉపేక్షించరు. ఆపదలందు ధైర్యగుణం వంటివి ప్రకృతి సిద్ధ గుణంబులు. సజ్జనాలికనని భాతృహరి స్పష్టం చేశాడు. ఆ తరహా ధైర్యశాలి గుంటూరుకి చెందిన యశ్వంత్ బతుకు తెరువైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ కోసం అధికారులు తొలగిస్తే యశ్వంత్ కుంగిపోలేదు. యంత్రాంగాన్నో వ్యవస్థనో తిట్టుకుంటూ కూర్చోలేదు. చనిపోవాలనుకున్న తల్లిని ఓదార్చి ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్కు స్పష్టంగా వివరించాడు. జీవనోపాధిని తిరిగి దక్కించుకున్నాడు. కార్యసాధకుడు అనిపించుకున్నాడు. ఇంత చేసిన యశ్వంత్ వయసు కేవలం 8 ఏళ్ల బాలుడు ఇతడు. కొడ్డ దొడ్డెది మహాభారంబు సైరింపుగా జాలుండో అంటూ భయపడవద్దని చెప్పిన బాలకృష్ణుడిలా మరో సచిన్లా తాను గెలిచి తన వారిని గెలిపించాడు. ఇంటింటా పిల్లలను చైతన్యవంతులను చేసే పాఠాలను ఉగ్గుపాలలో ఎలా రంగరించాలో తన చేతల్లో చూపించాడు. కరణ్ ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచివాడు. ఎవరైనా తెలిసిన వాళ్ళు డబ్బు సాయం అడిగితే కారణం అడగకుండా కాదనకుండా ఇచ్చేస్తాడు. ప్రతిసారి అది మంచిది కాదని చెప్పినా వినడు. చాలామంది తిరిగి ఇవ్వరు. అతడు అడగడు. దాంతో నెలాఖరులో నానా తంటాలు పడుతుంటాడు. సుధకి మొహమాటం ఎక్కువ. ఇంటర్వ్యూకి వెళ్తూ కంగారులో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ జిరాక్స్ ఒకటి మర్చిపోయింది. ఆఫీసుకు వెళ్ళాక చూసుకుంది. అక్కడ వాళ్ళను అడిగి ప్రింట్ తీసుకునే అవకాశం ఉన్నా ఏమనుకుంటారోనని మొహమాట పడింది. ఫలితం మంచి ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకుంది. పనికి భార్య అంటే చాలా ఇష్టం. అతడి దృష్టిలో అది ప్రేమే కానీ ప్రదర్శించేది మాత్రం పొసెసివ్నెస్. ఆమెను తన ఆస్తిలా పరిగణిస్తాడు. అన్నీ తన ఇష్ట ప్రకారమే చెయ్యాలంటాడు. తను వేసుకోమన్న దుస్తులే వేసుకోవాలి. వెళ్ళమన్న చోటికే వెళ్ళాలి. మాట్లాడమన్న వాళ్ళతోనే మాట్లాడాలి. తనకు నచ్చిన ఉద్యోగమే చెయ్యాలి. అంతేకాని ఆమెకు ఇష్టాలు ఉంటాయన్న విషయమే పట్టించుకోడు. తన ఇష్టాలను భార్య మీద రుద్దడం వల్ల ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో గమనించదు. దాంతో భర్త మీద ప్రేమ స్థానంలో ఆమెకి విసుగు, కోపం పెరిగిపోయాయి. చివరికి అతడితో తాను కాపురం చేయలేనంటూ పుట్టింటికి వెళ్ళిపోయింది. సిరి రాహుల్ ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. మాట్లాడుకోవడం మానేశారు. కొన్నాళ్లకు రాహుల్ ఒకే రోజున చాలాసార్లు ఫోన్ చేశాడు. స్పిరి స్పందించలేదు. బెట్టు చేయాలనుకుంది. కానీ ఆమె బెట్టు చాలించి రాహుల్ని కలుద్దామనుకునేసరికి అతడి లోకంలోనే లేడు. పెద్ద యాక్సిడెంట్ అయ్యి మరణం అంచున ఉండి ఫోన్ చేస్తే తాను తీయలేదన్న తెలిసినప్పటి నుంచి సిరి తనను తాను క్షమించుకోలేకపోతుంది. వీళ్ళంతా ఎందుకలా చిన్న చిన్న విషయాలను తెగేదాకా లాగుతున్నారు? మన జీవితంలో ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. సాయానికి, మొహమాటానికి, మాట్లాడటానికి, మాట్లాడకుండా ఉండటానికి, ఒక మనిషి మీద శ్రద్ధ చూపడానికి, ఇలా ప్రతి సందర్భానికి సరిహద్దు అనే ఒకటి ఉంటుంది, ఉండాలి కూడా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలని సినిమాలో చెప్పినట్లు ఎక్కడ దేనికి ఎంతవరకు సర్దుకుపోవాలో, ఎక్కడ మొహమాటం వదిలి మన హక్కులను నిలబెట్టుకోవాలో తెలుసుకోవాలి. స్నేహితులైనా భార్యాభర్తలైనా పరస్పరం గౌరవించుకోవాలి. అప్పుడే అందరి జీవితాలు సంతోషంగా సాగుతాయి. లేదంటే సాయం మితిమీరితే కరణ్ మనశ్శాంతి, మొహమాటం ఎక్కువైతే సుధల ఉద్యోగం చేజారిపోవచ్చు. అతిగా జోక్యం చేసుకుని పవన్ పట్టించుకోవాల్సిన సమయంలోనూ పట్టించుకోకుండా సిరి భాగస్వాముల్ని దూరం చేసుకున్నట్లు అవుతుంది. గదిలోని గాలి శుభ్రంగా ఉందనుకుందాం. నిజానికి దాని నుండి ధూళికణాలు నిండి ఉంటాయి. ఏ కిటికీలో నుంచో సూర్యకిరణాలు గదిలోకి సోకినప్పుడు కళ్ళకు అవి స్పష్టంగా కనిపిస్తాయి. మనిషి జీవితము అంతే. జ్ఞానరశ్మి ప్రసరించేంత వరకు తనలో ఎంతటి అజ్ఞానం దాగి ఉందో అర్థం కాదు. తనెంత అపసవ్య మార్గంలో ప్రయాణిస్తున్నాడో స్పష్టం కాదు. మూసిన గదికి సూర్యరశ్మి ఎలాంటిదో మసిబట్టిన మనిషి ఆలోచనలకు జ్ఞానకాంతి అలాంటిదే. అయితే కిటికీ తెరిస్తేనే గదిలోకి కాంతి కిరణాలు ప్రసరించినట్లు అహంకారం అనే తెర తొలగించినప్పుడే మనలో జ్ఞానకాంతి వెలిగేది. ఆ భావనతోనే త్యాగరాజు స్వామి తెర తీయగరాదా నాలోని అని తిరుమల ఆనంద నిలయాన అమితమైన ఆర్తితో వేడుకున్నాడు.
అహంభావానికి జ్ఞానార్జన అసాధ్యం, ఆర్జించిన అది అసమగ్రం. సద్గుర సేవ, సత్సంగం, సత్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం, జ్ఞానార్జన మార్గాలు, సమస్త కళ్యాణ గుణాలు జ్ఞానంతోనే సంప్రాప్తిస్తాయి. ప్రభావంతో మానవుడు పులుగడిగిన ముత్యంలా పాపరాశిని దగ్ధం చేసుకుని పునీతుడవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాన్ని తపస్సుతో, అగ్నితో పోల్చాడు. కర్మకు జ్ఞానం ఆధారమైనప్పుడు అది నిష్కామ కర్మగా పరిణమిస్తుందని స్పష్టం చేశాడు. జ్ఞానయోగ సాధనతో మనిషిలో నిత్య వివేకం ఉదయిస్తుంది. జ్ఞానోదయంతో కర్మయోగిగా కర్తవ్యాలను నిర్వర్తించిన రాజర్షి జనక మహారాజు. అందుకే సుఖమహర్షి వంటి తపోధనులు కూడా ఆధ్యాత్మికోన్నత కోసం ఆ మహాపతిని ఆశ్రయించారు. పరిపూర్ణ జ్ఞానంతో మనిషి అంతర్ముఖుడవుతాడు, ఆత్మాన్వేషణలో నిమగ్నమవుతాడు, కోరికలు తగ్గుముఖం పడతాయి. పూర్ణ జ్ఞానులు సదా సంతుష్టులు, స్థితప్రజ్ఞులు, సాగరంలా మహాగంభీరులు. అందుకే జ్ఞానులు అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారికి ఈ ప్రపంచం ఓ కళ లాంటిది. కష్ట సుఖాలను సాక్షిభావంతో వీక్షిస్తూ ఉంటారు, దేనికి ప్రభావితులు కారు అనేవారు రామకృష్ణ పరమహంస. అజ్ఞానమే మానవుడి సమస్త దుఃఖాలకు కారణమంటుంది సనాతన ధర్మం. వయసు మీరుతున్న మనిషి దుఃఖాతీత స్థితికి చేరుకోలేకపోవటానికి అదే ప్రతిబంధకం. కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కడవ నీటిలో మునిగి ఉన్నంతసేపు దాని భారం తెలియదు, బయటికి లాగగానే కడవ బరువవుతుంది. అదేవిధంగా మనకు కలిగే ప్రాపంచిక కష్టాల భారాన్ని జ్ఞానమనే జలంలో ముంచితే దుఃఖం దూరం అవుతుంది. అన్ని క్లేశాలకు ఔషధం జ్ఞానయోగమే అని బోధించారు. నిరంతరం దేహభావంలో తాదాత్మ్యత చెందటం అజ్ఞాని లక్షణం. జ్ఞానిది వసుదైక కుటుంబం. చేపవలను ఛేదించుకుని జలాశయంలోకి దూకేసినట్టు లౌకిక బంధాలనే జలాన్ని ఛేదించుకుని పరమాత్మలో లయమైపోతాడు. చిత్తశుద్ధితో పనిచేసేవారు ఒక ప్రయత్నంలో కాకపోతే మరో ప్రయత్నంలోనైనా తప్పకుండా విజయం సాధిస్తారు. జీవితమంతా ఓటములే ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెబుతారు అబ్దుల్ కలాం తన ఇండామిటబుల్ స్పిరిట్ పుస్తకంలో. కానీ మనలో చాలామంది ఒక్కసారి ఓడిపోతే రెండోసారి ప్రయత్నమే మనస్ఫూర్తిగా చెయ్యలేరు. సగం అపనమ్మకంతో పనిచేస్తారు. దాంతో విజయ అవకాశాలు మరింతగా తగ్గిపోతాయి. ఒకసారి కొండ కింద గ్రామం మీద శత్రువులు దాడి చేశారు. గ్రామానికి చెందిన ఒక చిన్న పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి ఆ అబ్బాయిని తిరిగి తెచ్చుకోవాలని గ్రామ ప్రజలంతా నిర్ణయించుకున్నారు. అదో పెద్ద అటవీ ప్రాంతం. చాలా ఎత్తైన కొండ మీద ఉంటారు దాడి చేసిన వాళ్ళు. వారికి తప్ప మరెవరికి నిటారుగా ఉండే ఆ కొండ అంచుకు చేరుకోవడం సాధ్యం కాదు. అయినా ప్రాణాలకి తెగించి కొంతమంది గ్రామస్తులు కొండ మీదకి ప్రయాణం మొదలుపెట్టారు. దారి తెలియకపోయినా కష్టపడి నడుస్తూ పైకి ఎక్కుతూనే ఉన్నారు. ఒక అడుగు పైకి వెళ్తే 4 అడుగులు కిందికి జారిపోయే సందర్భాలే ఎక్కువ అవుతున్నాయి. అలా 4 రోజులు కష్టపడ్డారు. వెంట తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది. వాళ్ళ ఓపిక నశించింది. అడుగు తీసే అడుగు వేయలేని పరిస్థితి. ఇక పైకి వెళ్ళలేం, పిల్లాన్ని కనిపెట్టలేం అని రాజీ పడిపోయి తిరుగు ప్రయాణం మొదలెట్టారు. దారిలో వాళ్ళకి ఆ పిల్లోడు తల్లి కనపడింది. ఒక్కదానివే ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కొండను చేరుకోవడం మన వల్ల కాదు. నీ కొడుకు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకో, అంతే పద ఇంటికి అన్నారంతా. నేను కొండపై నుంచే వస్తున్నాను అంటూ తన వీపునకు కట్టుకున్న పిల్లాన్ని చూపించిందామె. వాళ్ళంతా ఆశ్చర్యంతో ఒక్కదానివే కొండ ఎలా ఎక్కగలిగావు? వాళ్ళని ఎదిరించి నీ బిడ్డను ఎలా తెచ్చుకోగలిగావు అని అడిగారు. మీ ఊరి అబ్బాయిని తిరిగి తీసుకురావడం మీ బాధ్యత అనుకున్నారు. ప్రయత్నించారు. నాది కన్న కడుపు. కేవలం ప్రయత్నించి ఊరుకోలేను. నా ప్రాణాలన్నీ నా బిడ్డ మీదే కాబట్టి తేలిగ్గానే కొండ ఎక్కాను. వాళ్ళని నిలదీశాను. నాకేది అసాధ్యంగా తోచలేదు. నా బాధను చూసేయేమో వాళ్ళు బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పచెప్పారని చెప్పింది తల్లి. ప్రయత్నం ఎలా ఉండాలో చెబుతుంది కథ. కలాం చెప్పింది అదే. లక్ష్యమంటూ ఒకటి పెట్టుకున్నాక అందులో విజయాన్ని మాత్రమే కోరుకోవాలి. మనసు పెట్టి ప్రయత్నిస్తే అనుకున్నది సాధించడం కష్టం సాధ్యం అవుతుందేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. అది ఒక్కసారి విఫలమైన వాళ్ళు మళ్ళీ ప్రయత్నాన్ని మరింత పట్టుదలగా చేయాల్సి ఉంటుంది. ఉరుకులు పరుగులు, అలసట, ఆందోళన వీటితో సహజీవనం సాగిస్తున్నాం. సమస్య ఆవగింజంతైనా దాన్ని భూతద్దంలోంచి
పనసకాయంత పరిమాణంలో చూస్తున్నాం. అయితే జీవితం అంటేనే అంతులేని పోరాటం. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటి నుంచి విముక్తి పొందేందుకు ప్రయత్నించాలి. అందుకు ధ్యానం తోడ్పడుతుంది. దాని ద్వారా ఆరోగ్యం, ధైర్యం, దూరదృష్టి, తెలివితేటలు, సామర్థ్యం ఈ లక్షణాలన్నీ అలవడతాయి, విజయానికి దగ్గర చేస్తాయి. రోజుకో యాపిల్ తింటే వైద్యుడు అవసరం రాదన్న చందాన రోగం ధ్యానం చేసేవారి దరి చేరదు. పైగా ఏకాగ్రత, ప్రశాంతతను ఇస్తుంది. మౌన సాధన వల్ల ఆచూతూచి మాట్లాడడం అలవడుతుంది. స్నేహం, ప్రేమ, కరుణ పెంపొందుతాయి. నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. శత్రువును కూడా మిత్రుడుగా మార్చుకోగల శక్తి ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది. ఊపిరి మీద యువత దృష్టి పెడితే వారు వాయుపుత్రుడంతటి వారవుతారు. కృతజ్ఞతా భావం అలవడుతుంది. క్షమించమని అడిగే ధైర్యం, క్షమించగలగడం ఇవన్నీ ధ్యానం వలనే లభించే ఫలాలు. సంతోషం తాత్కాలికం కనుక శాశ్వతమైన ఆనందం కోసమే మన ప్రతి అడుగు పడాలి. అప్పుడు ఆ ప్రయాణం నిజంగా బ్రహ్మానందమే. ఆలోచనలను అదుపు చేసుకోగలిగితే నిత్య యవ్వనమే. మనసు మర్కటం లాంటిది. అది మనకు యజమాని అయితేనే ప్రమాదం. ఆ మనసును నియంత్రించగలిగే సాధనమే ధ్యానం. మనసు ఓ ఆబోతుల కోరికలనే రంకెలు వేస్తుంటుంది. దాన్ని శ్వాస అనే తాడుతో ధ్యానమనే చెట్టుకు కట్టడమే అందరికీ శ్రేయస్కరం. ఉత్తర గీతలో కోటి పూజ సమస్తోత్రం అనే శ్లోకం ఉంది. పూజ అనేది భగవంతుడు ఉనికిని తెలియజేస్తుంది. ఆ పరమాత్మ గుణాలను తెలిపేది స్తోత్రం. పదే పదే దైవాన్ని తలుచుకుంటూ చేసేదే జపం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని తెలిపేదే ధ్యానం. చివరికి మనమే భగవత్ లక్షణాలను అలవర్చుకోవడం లయగా చెబుతాం. అదో దివ్యమైన మోక్షం. కోటి పూజల కన్నా ఆ అంతర్యామికి ఒక్క స్తోత్రం చాలు. కోటి స్తోత్రాలెందుకు, పెదాలపై వీడని జపం చాలు. కోటి జపాలెందుకు, ఒక్క ధ్యానంతో అన్ని రకాల లబ్ధి పొందవచ్చు. కోటి ధ్యానాల కన్నా కూడా ఆ పరమాత్ముడిలో విలీనం కావడమే అసలు సిసలైన అంతిమ లక్ష్యం. బుద్ధుడు తెలిపిన అనపానసతియే ఉత్తమమైన జీవన విధానం. అనపానలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. వాటి మీద దృష్టి నిలపడమే సతి. బుద్ధిం ధర్మం సంగం వైపుగా వెళ్ళామన్న బుద్ధుడి ప్రచారంలో ధ్యానం శరణం గచ్చామి కూడా చేరింది. ధ్యానం అనే స్నానం ద్వారా మనసు శుద్ధి అవుతుంది. ఆ దివ్యానుభూతితో సమస్యలను తట్టుకునే శక్తి పొందుతాం. సహస్రారం ద్వారా ఈ శక్తి ప్రతి అవయవానికి ప్రసారమై చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది. తద్వారా మంచి జీవన విధానం అలవడి ఆదర్శప్రాయమైన ధర్మమైన సమాజం ఏర్పడి తీరుతుంది. రాత్రిపూట గాఢ నిద్ర కావాలంటే ఈ 3 తప్పులు చేయకండి. పడక గదిలో మొబైల్ చూస్తూ గడపడం, రోజు ఒకే వేళకు నిద్రపోకపోవడం, పడుకునే ముందు కెఫీన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం. ఆనందం అనేది ఒక వస్తువును పొందినప్పుడు, ఒక పనిలో మంచి ఫలితం వచ్చినప్పుడు కలిగే అనుభూతి కాదు. ఆనందకర జీవితం అనేది పూర్తిగా మన ఎంపిక మాత్రమే. అంటే ఆనందంగా ఉండాలని మనం కోరుకున్నప్పుడే ఆ విధంగా జీవించగలం తప్ప డబ్బు, విలాసాలు, విజయాలు, గుర్తింపు ఇవేవి మనకు ఆనందాన్ని కలిగించలేవు. అందుకే సానుకూల ఆలోచనలను ప్రోధి చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపండి. ఇతరులు వెళ్ళడానికి సాహసించని మార్గాన్ని మీరు ఎంచుకోండి. ఎవరూ ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేని సవాళ్లను స్వీకరించండి. ఇంకెవరూ పరిష్కరించడానికి ముందుకు రాని సమస్యలను మీరు పరిష్కరించడానికి నడుం బిగించండి. అప్పుడు ఇంకెవరికీ సాధ్యం కాని ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. అలా కాకుండా అందరూ చేసే పనులు మీరు చేస్తుంటే అందరిలో ఒకరిగానే మిగిలిపోతారు. అవసరం లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీ సమయం వృధా కావడమే కాదు, దానివల్ల ముఖ్యమైన పనులపై మీరు దృష్టి పెట్టలేరు. ఆ విషయం వల్ల మీకు వ్యక్తిగత ప్రయోజనమైనా ఉండాలి, మనశ్శాంతి అయినా లభించాలి, మీ కుటుంబానికి సమాజానికి పనికొచ్చే అర్థవంతమైన విషయమైనా అయి ఉండాలి. అలాంటి వాటి కోసమే మీ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూ పూర్తి ఏకాగ్రతను నిలపండి. ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి రాగానే సరదా కోసమని ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటే మీ అలసట ఏమాత్రం తగ్గదు. దాని బదులు మీరు మీ పిల్లలతో ఆడుకోవడం,
భార్యకు వంట చేయడంలో సాయం చేస్తూ ఆమెతో మాట్లాడటం, నడకకు వెళ్ళటం, లేదా మీకు ఇష్టమైన వ్యాపకాలను చేస్తే అలసట తొలగి ఉత్తేజం కలుగుతుంది. వాటిని ప్రయత్నించి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఫోన్ పనిచేయడానికి ఛార్జింగ్, వాహనం నడపడానికి ఇంధనం ఎలా అవసరమో బంధాలు పటిష్టంగా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం కూడా అంతే అవసరం. తీరిక లేని జీవితాల్లో సమయం కల్పించుకొని అయిన వారితో మనస్ఫూర్తిగా సంభాషించడం, కష్ట సుఖాలు చెప్పుకోవడం మరవద్దు. పని ఉన్నప్పుడే ఫోన్ చేద్దాంలే అన్న ధోరణి వద్దు. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే ప్రతిభావంతులు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ విభిన్న నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు. ఈ ప్రపంచంలోని 99% మంది కన్నా మెరుగైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చెయ్యండి. సమయం లేదని రేపటికి వాయిదా వేశారంటే ఆ రోజు చేయాల్సిన పనులను మరో రోజుకు వాయిదా వేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ రోజులాగే రేపు మీకుండేది 24 గంటలే. వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ఏ పనికి న్యాయం చెయ్యలేరు. మనం గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామన్న దాన్ని బట్టే ఇతరులు మనకిచ్చే విలువ ఆధారపడి ఉంటుంది. మన విలువను మనమే తక్కువగా అంచనా వేసుకుంటూ బలహీన వ్యక్తిత్వంతో ఉంటే ఎదుటివారు మనల్ని విలువలేని వ్యక్తులుగానే జమకడతారు. అలా కాకుండా మనం ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటివారి దగ్గర ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే వారు మనల్ని గౌరవిస్తారు. మన గురించి మనం ఎలా ఆలోచిస్తున్నామన్న దాన్ని బట్టే ఇతరులు మనకిచ్చే విలువ ఆధారపడి ఉంటుంది. శారీరక ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో తగినంత నీరు తాగడం కూడా అంతే ముఖ్యం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం నుంచి విషపూరిత పదార్థాలు బయటకు వెళ్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. తలనొప్పిని నివారిస్తుంది. తక్షణ శక్తి లభిస్తుంది. ఓటమంటూ ఎరుగని వ్యక్తులు గొప్పవారు కారు. ఓటమి ఎదురైనా ఆగిపోని వారే గొప్పవారు. ఎందుకంటే పరిస్థితులు సజావుగా ఉన్నంత వరకు, ప్రతికూల ఫలితాలు రానంత వరకు ఎవరైనా సడలని విశ్వాసంతోనే ఉంటారు. కానీ ఎదురు దెబ్బలు తగిలినా, వైఫల్యాలు పలకరించినా చేతులెత్తేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేవారే అసలైన పోరాట యోధులు. ఇతరుల మెప్పు కోసం ప్రయత్నిస్తూ అభిప్రాయాలను మార్చుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, బాధ్యతల నుంచి పారిపోతూ అందమైన భవిష్యత్తు గురించి కలలు కనడం, స్వీయ సందేహాలతో ఆత్మ న్యూన్యతకు లోను కావడం, సౌకర్యవంతమైన పరిస్థితులకు అలవాటు పడి సవాళ్లను స్వీకరించకపోవడం. అకస్మాత్తుగా గుండెపోటు రావడం అంటూ ఉండదు. ఏళ్ల తరబడి కొనసాగించే అనారోగ్యకర జీవన శైలి కారణంగా శరీరంలో పేరుకుపోయే కొవ్వే క్రమంగా ఆ విపత్తుకు దారితీస్తుంది. అందుకే నడక, వ్యాయామాలను మీ జీవన శైలిలో భాగం చేసుకోండి. జీవితాన్ని మార్చుకోవాలన్న బలమైన కోరిక ఉన్నవారికి అందుకు అవసరమైన మార్గాలు తప్పకుండా దొరుకుతాయి. ఆ తపన లేని వారికి సాకులు మాత్రమే దొరుకుతాయి. అలాంటి వారు ఎన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివినా, ఎందరి విజయగాథలు విన్నా ఎలాంటి ఉపయోగము ఉండదు. జీవితాన్ని మార్చుకోవాలన్న బలమైన కోరిక ఉన్నవారు ఇందుకు ఉదాహరణ. మూర్ఖులు ఓ సాధారణ విషయాన్ని కూడా సంక్లిష్టంగా మార్చి గందరగోళం సృష్టిస్తారు. కానీ ఓ సంక్లిష్ట అంశాన్ని సాధారణ వ్యక్తులకు అర్థమయ్యేలా అతి సులువుగా చెప్పగలగడం నేటి ప్రపంచంలో అత్యంత కీలకం. ఆ నైపుణ్యం ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా తమ ప్రత్యేకత చాటుకుని సారథిగా ఎదుగుతారు. మీరు ఈరోజు గంట సేపు వ్యాయామం చేస్తే రేపటికి మీ బరువులో తగ్గుదల కనిపించదు. ఈ పూట మీరు తినే పౌష్టికాహారం రాత్రికి రాత్రి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచదు. ఒక్క ప్రయత్నంతో మీ లక్ష్యం నెరవేరదు. తక్షణ ఫలితాలను ఆశించకుండా ప్రయత్నాలను స్థిరంగా కొనసాగిస్తేనే మీ కలలను నిజం చేసుకోగలుగుతారు. పనిని వాయిదా వేసే మనస్తత్వం ఉన్నవారు తమకు ఆ దురలవాటు ఉన్నట్లు అంగీకరించలేరు. అందుకే తాము అన్ని విధాలా సిద్ధమయ్యాకే పని మొదలు పెడతామని చెబుతుంటారు. అలాంటి వారు చేయాల్సింది ఒక్కటే, తక్షణం పని మొదలు పెట్టడం. ఆ తర్వాత పనే అన్నీ నేర్పిస్తుంది.
సవాళ్లు విసిరి సామర్థ్యాలను పెంచుకునేలా చేస్తుంది. ఎదురు దెబ్బలతో వ్యూహాలను మెరుగుపరుచుకునేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెంపొందించి విజయ తీరాలకు చేరుస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించే విలువలు ఇంటి 4 గోడల మధ్య ఆగిపోవు. అవి తరగతి గదుల్లోనూ, పని ప్రదేశాల్లోనూ, సమాజంలోనూ ప్రతిధ్వనిస్తాయి. అవి మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి. తల్లిదండ్రులు ఆ బృహత్తర బాధ్యతను విస్మరించకూడదు. బాధిత మనస్తత్వంతో ఆలోచించే వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. కష్టాలు, సమస్యలు వచ్చిన ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతుంటారు. స్నేహితులందరూ స్వార్థపరులని, వారు తనకు ఏమాత్రం సాయం చేయడం లేదని భావిస్తుంటారు. తల్లిదండ్రులు తన బాగు గురించి పట్టించుకోలేదని, వారి వల్లే తన జీవితం ఇలా తయారైందని అనుకుంటుంటారు. ఈ మనస్తత్వాన్ని వీడనంత వరకు జీవితాన్ని మార్చుకోవాలన్న ఆలోచన కూడా రాదు. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. విజయం కోసం చేసే ప్రయత్నాల్లో అదో కీలక అంతర్భాగం. విలువైన పాఠాలు నేర్పించే గురువు అది. దాన్ని స్వీకరించండి, దాని నుంచి నేర్చుకోండి, దాని ద్వారా ఎదగండి. 90వ దశకంలో పిల్లలు తోటి వారితో ఆడుకుంటూ ఆరుబయటే గడిపేవారు. దీనివల్ల వారిలో శారీరక దృఢత్వంతో పాటు సామాజిక బంధాలు, ప్రకృతితో అనుబంధం పెరిగేవి. కానీ ఇప్పటి పిల్లలు గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుతూ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారిలో శారీరక చురుకుదనం లోపించడమే కాదు, ఆందోళన, కుంగుపాటు పెరుగుతున్నాయి. వాస్తవిక ప్రపంచంలోని అనుభూతులకు వారు దూరం అవుతున్నారు. తల్లిదండ్రులు సంకల్పిస్తేనే ఈ పరిస్థితి మారుతుంది. మీ జీవితానికి సంబంధం లేని విషయాల గురించి ఆలోచించకుండా ఉండటాన్ని సాధన చేయండి. అప్పుడే పనికొచ్చే విషయాల మీద పూర్తి ఏకాగ్రత పెట్టగలరు. వాస్తవిక సమస్యల కన్నా మనం ఊహించుకునే సమస్యలతోనే ఎక్కువ ఆందోళనకు గురవుతాం. భవిష్యత్తులో జరుగుతాయో లేవో తెలియని విషయాలను ఊహించుకోవడం మానండి. మీ దగ్గర లేని వాటి గురించి ఫిర్యాదులు చేయడం ఆపేయండి. ఉన్న వాటి విలువను గుర్తించడం నేర్చుకోండి. బృంద సభ్యుల్లో మీపై విశ్వాసం పెరిగి మీరు మీకు విధేయులుగా ఉండాలంటే తమ ఆలోచనలను పంచుకునేందుకు బృంద సభ్యులకు పూర్తి స్వేచ్ఛనివ్వండి. వారి మాటలను సావధానంగా వినండి. బృంద సభ్యులపై నమ్మకం ఉంచి వారికి బాధ్యతలు అప్పగించండి. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంచండి. కృషికి తగ్గ ప్రోత్సాహాలు అందిస్తూ వారిని సంతృప్తిపరచండి. మా పిల్లల శ్రేయస్సు కోసం ఏం చేసేందుకైనా మేము సిద్ధమే అని చాలామంది చెబుతుంటారు. కానీ అలాంటి వారిలో అత్యధికులు తరచూ అనారోగ్యకర ఆహారం తీసుకుంటుంటారు, అధిక బరువుతో బాధపడుతుంటారు, ఎప్పుడూ నీరసంగా కనిపిస్తుంటారు, ఔషధాలపై ఆధారపడి జీవిస్తుంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ప్రధానంగా కావలసింది ఆరోగ్యవంతులైన, శక్తిమంతులైన తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పిల్లలకు వారు చేసే అతిపెద్ద మేలు అదే. ప్రయత్నానికి ఫలితానికి మధ్య కాలావధి ఉంటుంది. అది రోజులో, వారాలో, నెలలో అవ్వచ్చు, లేకపోతే కొన్నేళ్ళు కూడా కావచ్చు. ఒక్క విషయం మాత్రం విస్మరించకండి. మీ ప్రయత్నం ఎంత నిలకడగా, ఎంత సుదీర్ఘంగా కొనసాగితే ఫలితం కూడా అంత గొప్పగా ఉండే అవకాశాలు మెరుగవుతుంటాయి. ఆత్మవిశ్వాసంతో ఉండడం అంటే మీరు కాని వ్యక్తిలా నటించడం కాదు. ఆత్మవిశ్వాసం అంటే మీలా మీరు సౌకర్యవంతంగా ఉండగలగడం, సవాళ్లను అధిగమించి విజయవంతం కాగలమని మీపై మీరు నమ్మకం కలిగి ఉండటం. పైకి సంతోషంగా కనిపించే వ్యక్తుల మనస్సులో ఎన్నో బాధలు ఉండవచ్చు. ఆరోగ్యంగానే ఉన్నారని మనం ఊహించుకునేవారు ఏదైనా తీవ్రస్థాయి అనారోగ్యంతో పోరాడుతుండవచ్చు. బయటకు ఆత్మవిశ్వాసంతో కనిపించే వ్యక్తుల లోపల ఎన్నెన్నో ఆందోళనలు ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా, దయతోనే ప్రవర్తించండి. నాయకత్వ కిరీటాన్ని ఎవరైనా ధరించగలరు, కానీ దాని బరువును సమర్థంగా మోయగలిగేది మాత్రం కొందరే. నాయకత్వం అంటే హోదాను దక్కించుకోవడం కాదు. నాయకత్వం అంటే ఒత్తిడిలోనూ నిలబడి పని చేయగలగడం, ఎలాంటి పరిణామాలనైనా బాధ్యత వహించడం, ఫలితాలు అనుకూలంగా రానప్పుడు పట్టు విడవకుండా పనిని కొనసాగించగలగడం. మీకంటే మెరుగైన ఫలితాలు దక్కించుకుంటున్న వారిని చూసి ఆందోళన చెందకండి. నిన్నటి కంటే నేడు మీరు మెరుగ్గా పనిచేస్తున్నారా లేదా అనే విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ ఎదుగుదలను, మీలో పెరుగుతున్న సానుకూల శక్తిని గుర్తిస్తూ ముందుకు సాగండి. క్రమశిక్షణను పూర్తిగా సంకల్ప బలానికి సంబంధించినదిగా చాలామంది పొరబడుతుంటారు.
కానీ చేసే పనిలో విజయం సాధించేందుకు అనువైన పరిస్థితులను మన చుట్టూ సృష్టించుకోవడము క్రమశిక్షణే. ఇంటికి జంక్ ఫుడ్ తీసుకురాకపోవడం, వ్యాయామ సామగ్రిని ఎప్పుడూ కంటికి కనిపించేలా ఉంచుకోవడం, రోజు శిక్షణ వ్యాయామానికి సమయం కేటాయించుకోవడం, ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి క్రమశిక్షణ పరిధిలోకే వస్తాయి. కష్టాల్లో ఉన్నవారి పట్ల మనం చూపే చిన్నపాటి దయ కూడా వారి జీవితాల్లో వెలుగులు నింపచ్చు. నువ్వు చేసే సాయం భారీది, ఆర్థికపరమైనది కానవసరం లేదు. కేవలం భుజం తట్టి ధైర్యం చెప్పి మద్దతుగా నిలిచినా చాలు. అది వారికి ఎంతో ఉపకరిస్తుంది. అంతేకాదు మనకు ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదైనా అంశంలోనే సారాంశాన్ని కోరుకుంటున్నారు. అయితే మరొకరు ఆ సారాంశాన్ని నిర్ణయించిన తర్వాత ఆ అంశంలో ఇంకా ప్రాధాన్యాంశాలు ఉంటాయి. ఆ నిర్ణేతల ప్రాధాన్యతలు మీకు ముఖ్యం కాకపోవచ్చు, వారి వడపోతలు మీకు సరిపోకపోవచ్చు. మరొకరు రూపొందించిన సారాంశాలపై మీరు ఆధారపడితే వారి ఆలోచనలకు మీరు ప్రభావితమవుతున్నట్టు తప్ప మీ తెలివితేటలకు తగినట్లు ముందుకు వెళుతున్నట్టు కాదు. సుగంధ ద్రవ్యాల్లో ప్రధానమైన పసుపు శరీరంలో వాపు, మంట ప్రక్రియల సహజ నిరోధకారిణి. కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది, దీర్ఘకాల అలసటను దూరం చేస్తుంది. పసుపు సప్లిమెంటరీల అధిక శాతం నిష్ప్రయోజనం కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు. సహజమైన పసుపు వినియోగంతో ప్రయోజనాలు పొందుదాం. పేగుల్లో సంభవించే వాపు ప్రక్రియ నిశ్శబ్ద హంతకి. ఇది మనలోని రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును 3 రెట్లు పెంచుతుంది. బాధను కలిగించే కీళ్ల మంటకు దారితీస్తుంది. దీన్ని గుర్తించకుండా చాలామంది ఈ సమస్యకు మరింత ఆజ్యం పోస్తుంటారు. దీని నుంచి బయటపడేందుకు ఒత్తిడి నియంత్రించుకోవడం, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, పంచదార, తీపి పదార్థాలు, మద్యం, ఒమేగా-6 నూనెల అధిక వినియోగం, యాంటీబయోటిక్స్కు దూరంగా ఉండాలి. అతిగా తినడాన్ని తగ్గించుకోవాలి. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. ఈ చర్యలతో పేగులో పునరుజ్జీవం పొందుతాయి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో చదువు అంటే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికే పరిమితం కావడం, లేదా ఇతరుల ఉత్తీర్ణులు అయ్యేందుకు బోధించడం. ఈ పద్ధతిలో ఎవరికి ఏమీ తెలియదు. వాస్తవానికి ఓ పనిని నీ అంతట నువ్వుగా చేసి తెలుసుకోవడమే నేర్చుకోవడం అంటే. అదేవిధంగా ప్రశ్నించడం, ఆలోచించడం, ప్రయోగాలు చేయడం ద్వారాను జ్ఞానం పొందడమే చదువు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ 4 మార్గాలను అనుసరించండి. ఇతరుల పనులకు మీకు సంబంధం లేని విషయాలకు మీరు బాధ్యత వహించకండి. ఫలితాలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుని ఆదుర్దాకు గురి కాకుండా ప్రశాంత చిత్తంతో పనిచేయండి. పెద్ద పనులను చిన్న చిన్న ప్రక్రియలుగా విభజించుకుని పూర్తి చేయండి. మీరు మార్చలేని, మీ నియంత్రణలో లేని విషయాల గురించి అస్సలు ఆలోచించకండి. సంతోషంగా జీవించేవారి అలవాట్లు ఎలా ఉంటాయంటే తక్కువగా మాట్లాడతారు. అన్నింటికన్నా మానసిక ప్రశాంతతే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆడంబరాలను ఇష్టపడరు. నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వాదనలకు, మూర్ఖులకు దూరంగా ఉంటారు. అవసరంలో ఉన్నవారికి చేతనైన సాయం చేస్తారు. ఇష్టపడి వివాహం చేసుకున్న జీవిత భాగస్వామితోనూ అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి. ముచ్చటపడి కొన్న ఇంటికైనా మరమ్మతులు అవసరం పడుతుంటాయి. కోరుకున్న ఉద్యోగంలోనూ ఒత్తిడి ఎదురవుతుంటాయి. అంత మాత్రాన వాటిని వదిలించుకోవడం ఒక్కటే పరిష్కారం కాదు. మనకు ఎక్కువ ఆనందాన్ని కలిగించే విషయాలే ఎక్కువ సవాళ్లను విసురుతుంటాయని తెలుసుకోండి. సహనంతో వ్యవహరిస్తూ వాటిని చాకచక్యంగా పరిష్కరించుకునేవారే సంతృప్తికర జీవితాన్ని గడుపుతారు. ఇంతవరకు మీ అందరూ ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. జై హింద్. వందే మాతరం.